Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ త్రీ పీపుల్. ఇప్పుడే రాజాసాబ్ ప్రీమియర్స్ చూసి రావడం జరిగింది. మూవీ ఎలా ఉంది అంటే, మూవీ ఎలా ఉంది అనే విషయం మాట్లాడుకునే ముందు వీడియో ఎండ్లో ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది. సో వీడియోని ఫుల్గా చూసేయండి. ఫస్ట్ ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే, నేను ప్రభాస్ యాంటీ కాదు. ఎందుకు ఈ నోట్ చెప్తున్నా అనే విషయం మీరు రివ్యూ చూస్తే మీకే అర్థమైపోతుంది. కాబట్టి ఇంకా మూవీ విషయానికి వచ్చేస్తే, రాజాసాబ్ ఏముంది? ఏం లేదక్కడ. ఎక్కడ? సినిమా అంటారా? సినిమాలోని ఒక్క పాయింట్ కూడా లేదు. సరే మామ ముందు స్టోరీ ఏంటో చెప్పు అంటారా? రాజా అదే మన ప్రభాస్ వాళ్ళ నాన్నమ్మంటే చాలా పిచ్చి. కానీ ఆ నాన్నమ్మకొక డిసీజ్‌తో బాధపడుతూ ఉంటుంది. అండ్ ఇంకా సంజయ్ దత్ ప్రభాస్ గారి తాత. ఆయనతో ఉన్న ఫైట్ ఏంటి అనేదే స్టోరీ. అది కూడా నేను చెప్పేసాననుకోండి ఇంక వేస్ట్. శుద్ధ వేస్ట్ సినిమా. నా ఫస్ట్ పాయింట్ డార్లింగ్ ప్రభాస్‌కే. సినిమాలో నీ ఎంట్రీ కార్డ్ తప్ప ఏముందని డార్లింగ్ అసలు ఈ సినిమాకి నువ్వు ఒప్పుకున్నావు? నిజంగా నువ్విచ్చిన ఆపర్చునిటీలో 100%లో 1% కూడా యూజ్ చేయలేదు. దారుణం ఏంటంటే ఫస్ట్ సాంగ్‌లో ప్రభాస్ డూప్‌ని కాదు, ఒక డాన్స్ స్టెప్ దగ్గర ప్రభాస్ ఫేస్‌ని యానిమేట్ చేశారు. అదైతే చూడలేక సచ్చా. దానికి బదులుగా డాన్స్ స్టెప్ తీసేస్తే పోయేదానికి ప్రభాస్‌ని అలా స్క్రీన్ మీద చూసేసరికి షాక్ అయ్యా తెలుసా? ఇంకా రిలీజ్‌కి ముందు సినిమా మీద ఇంత కేర్ తీసుకున్నాం అది ఇది అని అన్నారా? తీరా ప్రభాస్ అన్న డబ్బింగ్ అస్సలు క్లారిటీ కూడా లేదు. ఇన్‌ఫాక్ట్ కొన్ని డైలాగ్స్ అయితే మినిమమ్ అర్థం కాలేదు గూడా. ఇంకా ఫస్ట్ హాఫ్ ఏదో అలా ఉందంతే. ఇంకా సెకండ్ హాఫ్ చూసుకో నా సామిరంగా రకరకాలుగా ఉంది మాస్టారు అనే ఫీలింగ్. డైరెక్టర్ మారుతి ఏదేదో చేసేద్దాం అని చాలా చేసేసారు కానీ, ఒక్కటి కూడా ఆర్గానిక్ ఫీలింగ్ కూడా తీసుకురాలేదు. అంతా ఆర్టిఫిషియల్ ఫీలింగే. ఫ్రమ్ ది బిగినింగ్ టిల్ ది ఎండ్. ఒక్క చోట కూడా ఎమోషన్ కానీ, నవ్వు కానీ, ఒక లవ్ కానీ, ఒక కామెడీ సీన్ కానీ ఏ ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వలేదు. సారీ మినిమమ్ కూడా వర్కౌట్ అవ్వలేదు. ఇంకా వీఎఫ్ఎక్స్ వామ్మో! ఈ స్టోరీకి కావాల్సింది మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటంటే వీఎఫ్ఎక్స్. ఈ సినిమాలో ఇది వీఎఫ్ఎక్స్ అనేలా ప్రతి సీన్ కూడా ఈజీగా తెలిసిపోద్ది. అది వేరే విషయం అనుకోండి ఇంకా. ఇంకా మూవీలో ప్రతి క్యారెక్టర్ కూడా పుట్టింది కాదు, తీసుకొచ్చి పెట్టింది. ఎక్కడ పడితే అక్కడ పెట్టియండి. ఏది చూసినా ఆర్టిఫిషియల్ ఫీలింగే కానీ, ఒక్క చోట కూడా అరే భలే ఆర్గానిక్ ఫ్లోలో వెళ్తుందిరా అనేది లేదు. ఇంకా నా మెయిన్ క్వెషన్ మళ్ళీ ప్రభాస్ అన్నకే. అసలు ఏం చూసి ఈ మూవీని ఓకే చేశావన్నా? 'బాహుబలి' తర్వాత 'సాహో' తీసావు. అది ఎక్స్‌పెరిమెంట్. నేను ఒప్పుకుంటా. తర్వాత 'రాధేశ్యామ్' తీసావు. అది ఇంకా క్లియర్ ఎక్స్‌పెరిమెంట్. నేను ఒప్పుకుంటా. తర్వాత 'ఆదిపురుష్' అది మిస్టేకే కానీ అది కూడా ఒక కైండ్ ఆఫ్ ఎక్స్‌పెరిమెంట్ అని నేను ఒప్పుకుంటా. కానీ 'రాజాసాబ్' 'ఆదిపురుష్' కన్నా పెద్ద మిస్టేక్ అని నా ఒపీనియన్ అన్నా. అసలు ఎక్స్‌పెరిమెంట్ అనడానికి కూడా ఏం లేదు. రొటీన్ కమర్షియల్ ఫిల్మ్ బట్ ఏమి లేదు. అట్టర్‌లీ ఫెయిల్డ్ అన్న ఫీలింగ్ తప్ప. ఇంకా తమనన్న బీజీఎం అన్నా ప్లీజ్ అన్నా థియేటర్‌లో సీట్ కార్నర్‌లో వచ్చింది నా దరిద్రం. ఆ మ్యూజిక్ ఏంటన్నా బుర్రు బుర్రు అని ఒక్క ఇన్‌స్ట్రుమెంట్ వాడన్నా. అన్నీ కలిపి వాయించినట్టున్నావు. ఒకటే తలపోటు. 'అఖండ 2' కూడా అదే ప్రాబ్లమ్ అన్నా. ఇంకా పాజిటివ్స్ విషయానికి వస్తే 'ప్రభాస్' అన్న ఒకటే అంతే. ఇంకా నెగెటివ్స్ చెప్పమంటారా? వద్దా? సరే మీ ఇష్టం. చెప్తే ఇంకేముంది నువ్వు 'ప్రభాస్' అన్న యాంటీవి అది అంటారు. లేదా నువ్వు 'మెగా డాగ్‌వి' అంటారు. లేకపోతే 'నందమూరి డాగ్‌వి' అంటారు. తెలిసిందేగా. ఉన్న మాటంటే ఏ ఫ్యాన్‌కి నచ్చదు. ఏం చేస్తాం సినిమాలో ఉంది. ఇంక ఫైనల్లీ 'న్యూస్ త్రీ పీపుల్' వెర్షన్ ఆఫ్ రేటింగ్ విషయానికి వస్తే ఇట్స్ ఎ రెడ్ సిగ్నల్ ఫర్ మీ. నాకైతే సినిమా అసలెక్కలేదు. ఇది నా ఒపీనియన్. మరి మీరు మూవీ చూసుంటే మీ ఒపీనియన్ ఏంటో కూడా తప్పకుండా కామెంట్స్‌లో చెప్పండి చూస్తా. ఆ! సారీ. సర్ప్రైజ్ అన్నా కదా! ఈ సంక్రాంతి సీజన్‌లో మీకు ఏ మూవీ చూడాలనిపిస్తే ఆ మూవీకి ఒక గివ్ అవే టికెట్‌గా ఇస్తున్నాను. మీ హానెస్ట్ ఒపీనియన్‌ని తప్పకుండా కామెంట్స్‌లో చెప్పండి. అండ్ కామెంట్స్ నుండి ర్యాండమ్‌గా ఒకరిని పిక్ చేసి నెక్స్ట్ వీడియోలో విన్నర్‌ని తప్పకుండా అనౌన్స్ చేస్తా. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.